పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు ఉద్యమ నమస్సులు. ఈరోజు మా అన్న రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ అందులో 3 దశాబ్దాల పాటు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సీనియర్ మంత్రిగా పనిచేసి ఎక్కడున్నా మా జాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న మాకు పెద్ద దిక్కు మా పెద్దన్న మోతుపల్లి నరసింహులు అన్న గారితో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం అనేది చాలా సంతోషం. అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మాదిగ దండోర వచ్చినాక ఈ 3 దశాబ్దాల్లో మాదిగల ఆకాంక్షలకు ఒక ప్రతిరూపంగా ఎంఆర్పిఎస్ నిలబడ్డది. కానీ అంతకుముందు ఇంకా 10 ఏళ్ళ లోపలికి క్రితంకి వెళితే మాదిగలకు పెద్ద దిక్కుగా కనిపించే వాళ్ళలో మాకు మా మోత్పల్లి నరసింహులనే ఆ రోజుల్లో కనిపించాడు. ఉద్యమం ప్రారంభమైన రోజుల్లో ఎలాంటి చేయుత కావాలన్నా జాతి మీద గౌరవంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఆయన మమ్మల్ని ప్రోత్సహించాడు, మమ్మల్ని ముందుకు నడిపించాడు. ఈ స్థాయిలోనైనా సరే మాదిగలు తమ ఆత్మగౌరవాన్ని కులాస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము బహిరంగంగా ఒక ఉద్యమ రూపంగా మేము ముందుకు తీసుకొస్తే తను ఎక్కడున్నా వాటిని ప్రోత్సహించే కాడ ముందుకు నడిపించే కాడ అతి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో మాకు నరసింహులన్నే ఉన్నాడు. కాబట్టి ఆయన అంటే మాకు ఎప్పుడు అభిమానం, గౌరవం. మాకే కాదు మా జాతికి కూడా. మా నరసింహులన్న పేరింటనే మాదిగల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, అంటే మన ప్రతినిధి అని చెప్పి. కాబట్టి ఆ స్థాయిలో మేము గౌరవించే మా అన్నతో కూర్చొని వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం. ముందుగా మా అన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం మొదలుపెట్టిన క్షణం నుంచి ఇప్పుడు తన అభిప్రాయాన్ని పూర్తి చేసే సమయం వరకు ఎన్ని కోణాల్లో మా ఆవేదన వ్యక్తం చేశాడో వాటన్నిటినీ మేము సమర్థిస్తున్నాం. అది తనొక్కడి ఆవేదనే కాదు, అది మాదిగల ఆవేదనగా, మాదిగల ఆవేదనను 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న మా అన్న వ్యక్తం చేశాడు. అందువల్ల అది మా జాతి ఆవేదన అనే విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. అందువల్ల మా అన్నకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఇకపోతే 3-4 అంశాలు మాత్రమే చెప్తాను. నంబర్ 1, ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలకు ప్రధానంగా మాదిగలే ప్రధాన పాత్ర పోషించారని తనే ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాడు. అది ఓపెన్గా మీకు అది అందుబాటులోకి తీసుకొస్తాం. ముందుగా తను జెడ్పీటీసీగా గెలవడానికి రాజకీయాల్లో ముందుగా, తర్వాత శాసన మండలికి పోటీ చేసినప్పుడు గెలవడానికి, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి, మల్కాజ్గిరి పార్లమెంటు గెలవడానికి మాదిగలే ప్రధాన భూమిక పోషించారని, మాదిగలు నిండు మనసుతో ఆశీర్వదించడం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగానని, నా జాతి కూడా ఇంత మాదిగలు అందించిన సహకారం అందించలేదని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి, అది రికార్డు ఉన్నది. కానీ ఆయన ద్వారా మేము ఆశించాం. చూడండి, మా అన్నే చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే మా జాతికి పేద వర్గాల్లో కొంత మేలు జరుగుతుందేమోనని చెప్పి ఆశించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా నరసింహులు ఉన్నాడని చెప్పేశాడు. సహజమే కదా,
తన ఎదుగుదలకు మాదిగలు కారణమని చెప్పి ఆయన చెప్పినప్పుడు తను ఎదగడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని చెప్పి ఆశించడంలో తప్పు కాదు, ఆశించడం న్యాయం. కానీ దురదృష్టవశాత్తు ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు చూడనంత అవమానం, మా 30 ఏళ్ళ ఉద్యమ ప్రయాణంలో ఏనాడు జరగనంత అన్యాయం రేవంత్ రెడ్డి గారి వల్లనే జరిగింది. 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం ఏనాడు ఇంత మేము అవమానపడలే. 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటం ఇంత రాజకీయంగా ఎప్పుడు మేము అన్యాయానికి గురి కాలే. ఎంఆర్పిఎస్ మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కనీసం తెలంగాణ నుంచి మాకు నందెల్లే గారు ఎంపీగా ఉన్నాడు, మాదిగా అని చెప్పుకునే వాళ్ళం. వాస్తవానికి 6 ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5 మా మాలల చేతికి వెళితే తెలంగాణ నుంచే 1 సిద్దిపేట మాకు వచ్చేది. ఆ సిద్దిపేట నుంచే నందెల్లే గారు గెలిచేవాడు అనే విషయం అందరికీ తెలుసు. అంటే ఉద్యమం ప్రారంభ దినాల్లో కూడా మాకు తెలంగాణ నుంచి ఒక ప్రాతినిధ్యం ఒకరున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెడితే తెలంగాణ నుంచే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఉద్యమ ప్రభావంతో మాదిగల ప్రాతినిధ్యం తెలంగాణలో పెరిగింది. నాగర్ కర్నూలులో కూడా మాదిగల ప్రాతినిధ్యం ఇప్పటి వరకు ఉన్నది. మాదిగల ప్రాతినిధ్యం ఇప్పటి వరకు ఉన్నది. ఒకానొక సందర్భంలో పెద్దపల్లిలో కూడా వెంకటస్వామి గారిని ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టింది మా మాదిగ బిడ్డగా డాక్టర్ సుగుణ కుమారి గారు. అంటే మా ప్రాతినిధ్యం తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 1 ఉండే, తర్వాత పెరిగింది, ఇప్పుడు 2 ఉన్నారు. కానీ వల్ల ఈ 3 ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జనాభా గల్ల, దాదాపు షెడ్యూల్ కులాల్లో 80% జనాభా గల్ల మాదిగలకు 1 సీటు ఇవ్వకపోవడం అంటే రేవంత్ రెడ్డి గారి మీద మా నరసింహలన్నతో పాటు మాదిగలు పెట్టుకున్న ఆశలకు విరుద్ధంగా ఇవాళ ఆయన నిర్ణయాలు, ఆయన ప్రవర్తన, ఆయన ఉన్నది అనడానికి ఇదంతా సాక్ష్యం కనిపిస్తుంది. అంటే ఇవాళ తెలంగాణ నుంచి మాకు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోతున్నది. ఇక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదో వస్తే ఏదో రాజ్యాంగం మారుతుందని చెప్పి బూటకపు ప్రచారాలు చేసే వీళ్ళు ముందు రాజ్యాంగంలో మేము ఎస్సీలము ఇక్కడ, కానీ ఎస్సీలకు ప్రాతినిధ్యం దక్కాల్సిన మాదిగల ప్రాతినిధ్యం మాత్రం ముందు కనుమరుగు చేశారు. అంటే రాజ్యాంగం తీసేస్తారా లేదా దేవుడెరుగు, తీసేయము కాపాడతామని వాళ్ళు అంటున్నారు, దేవుడెరుగు. కానీ ఎస్సీలో ఉన్న మాకు ఇవాళ రిజర్వేషన్లు లేకుండా చేసింది. తెలంగాణలో ఎస్సీలో ఉండబడి మెజార్టీ మాదిగలకు రిజర్వేషన్లు అందకుండా చేసింది. అనధికారికంగా ఎస్సీల లిస్టు నుంచి కాంగ్రెస్ మమ్మల్ని తొలగించింది అనే విషయం స్పష్టంగా రుజువు అవుతోంది. అదే సమయంలో ఇక్కడ మా పొట్ట కొట్టడానికి, మా అవకాశాలు మాకు అందకుండా చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాలలతో మాదిగేతరులతో కుమ్మక్కైండి అనే విషయం స్పష్టం చేస్తున్నాం. మాలలతో మాదిగేతరులతో కుమ్మక్కైండి అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. నంబర్ 1, వాస్తవానికి ఇప్పుడు 3 లోక్సభ ఎస్సీ నియోజకవర్గాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎస్సీ నియోజకవర్గం 4లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా 3. 4లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా 3 కాంగ్రెస్ పార్టీలో. 3లో 3 లేదు, 2 లేదు, 1 కూడా లేకుండా చేశారు. ఇంకా 1 మాలలకు రావాల్సిందే, ఇంకొకటికి మాలలకు రావాల్సిందే. నిజంగా ఆ 1 కూడా మాలలకు రావాల్సి ఉంటే ఆ 1 స్థానంలో నిజంగా చెప్తున్నా, ఆత్మసాక్షి చెప్తున్నా, అది వివేకు కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మల్లు భట్టు విక్రమార్క కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ టైం ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న కాడ కంటోన్మెంటు బీజేపీలో పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరిన ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇస్తే 1 దశాబ్ద కాలంగా మాలల ప్రతినిధిగా, 2 దశాబ్దాలుగా మాలల ప్రతినిధిగా కాంగ్రెస్లో ప్రతిపక్ష పాత్రలో పనిచేసి ఒక ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న మా సోదరుడు అద్దంకి దయాకర్కు నిజమైన అర్హుడు అతను. దేనికి? ఆ ఒక్కదానికి అద్దంకి దయాకర్ అర్హుడు. ఎందుకంటే 2 సార్లు తుంగతుర్తిలో 100,000 ఓట్ల లోపు ఓడిపోయింది అతను. అతనికి ఈ లోక్సభలో 3లో 1 ఇవ్వదలుచుకుంటే ఎక్కడనే ఇవ్వచ్చు, పలానా కాడ నేను అనను.
లేదా ఇవ్వదలుచుకుంటే ఆ ఒక్కటి ఇచ్చే కాడ కంటోన్మెంట్ ఇవ్వచ్చు, నేను ఇవ్వద్దని అనను. కానీ ఇస్తే మాలల్లో అర్హుడు మా అద్దంకి దయాకర్కి అర్హత ఉన్నది. వివేక్ కుటుంబానికి ఎట్లా అర్హత ఉన్నది? మల్లు బట్టి విక్రమార్క కుటుంబానికి రవికి ఎట్లా అర్హత ఉన్నది? కడియం శేరి కుటుంబానికి ఎట్లా అర్హత ఉన్నది? మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ముందుగా వివేక్ కుటుంబానికి ఎందుకు మూడిచ్చారు? ఇది కాంగ్రెస్ పార్టీ నియమావళికి విరుద్ధం కదా. 2022లో రాజస్థాన్ రాష్ట్రంలోని బోధ్పూర్లో మరి కాంగ్రెస్ పార్టీ నియమావళి రాసుకున్నది కదా, డిక్లరేషన్ చేసింది కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని, ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్నప్పుడు అంతకుముందే ఈయన బీజేపీలో ఉన్నప్పుడే వివేక్ వాళ్ళ అన్నకు మరి బెల్లంపల్లి నుంచి టికెట్ ఇచ్చారు కదా. ఒక కుటుంబానికి ఒకటే అర్హత ఉన్నప్పుడు బెల్లంపల్లిలో టికెట్ ఇచ్చింది ఎనఫ్. రెండో టికెట్ ఎట్లొచ్చింది? వివేక్ ఎట్లొచ్చింది? ఇది బోధ్పూర్ కాంగ్రెస్ పార్టీ నియమావళికి విరుద్ధం కదా. రెండో టికెట్ ఉండంగా కూడా, ఎమ్మెల్యే ఉండంగా కూడా అదే కుటుంబంలో వాళ్ళ కొడుకు పెద్దపల్లి టికెట్, పార్లమెంట్ టికెట్ ఎట్లొచ్చింది? ఇది బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధం కదా. మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడే మీరు మీ సొంత రాజ్యాంగానికి విలువనిత్తలేరు కదా. మీ సొంత రాజ్యాంగం కదా ఒక కుటుంబానికి ఒకటే అనేది సూత్రము. ఆ ఒకటే అనే సూత్రానికి కట్టుబడి ఉండాల్సి ఉందంటే ఒకటి అయిపోయింది. రెండెందుకు వచ్చినాయి, మూడెందుకు వచ్చినాయి? ఒక కుటుంబంలో మూడు ఇవ్వడం కంటే ఒక దశాబ్ద కాలంగా కాంగ్రెస్లోనే ఉన్న, 2 దశాబ్దాలుగా ఉద్యమంలో పాల్గొన్న, అంతో ఇంతో దళిత వర్గాల నుంచి మా మాల సామాజిక వర్గం నుంచి ఒక గొంతుగా వినబడుతున్నది అద్దంకి దయాకరే కదా. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. అదే సమయంలో మీ సోదరుడిగా చెప్తున్నా, మల్లు బట్టి విక్రమార్క కుటుంబానికి ఎట్లా అర్హత? మల్లు రవికి పార్లమెంట్ టికెట్ ఇచ్చే అర్హత ఎక్కడున్నది? ఆయన అక్కడ స్థానికుడు కూడా కాదు కదా. అది పక్కకు పెట్టండి, మీ నియమావళి కదా. బోధ్పూర్ డిక్లరేషన్ ప్రకారంగా, మీ నియమాల ప్రకారంగా మల్లు బట్టి విక్రమార్క మధుర ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కదా. మరి ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి మీరు మరి రవికి ఇచ్చారు కదా. ఇది కూడా మీరు బోధ్పూర్ డిక్లరేషన్ విస్మరించినట్టే కదా. అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా మా సర్వే సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు, ఉన్నాడు కదా. ఒకవేళ మూడిట్లో ఒకటి ఇదే చేయదలుచుకుంటే అద్దంకి దయాకర్కు ఇవ్వాల్సింది న్యాయం కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ డిక్లరేషన్లు మీరు ఉల్లంఘించుకుంటూ వచ్చేసారు. దానివల్ల మా పొట్ట కొట్టేశారు. కడియం శేర్ గురించి ఏం మాట్లాడాము? ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేస్తున్నప్పుడు ఏం మాట్లాడిండు? కడియం శేర్ గారి నీ కులం ఏందో ముందు తేల్చుకో, నువ్వు న్యాయ విచారణకు సిద్ధపడు, అసెంబ్లీలో కమిటీ వేయాలి, నీ ఊరికెళ్ళి విచారణ జరగాలి, నీ కులం ఏందో తేలాలి అని చెప్పి ఆయనే మాట్లాడిండు కదా. మాలా మాదిగల అవకాశాలు దోచుకుంటున్నావు అని చెప్పి కడియం శేర్ గురించి మాట్లాడిండు కదా. అంటే మాల కాదు, మాదిగ కాదు, ఎస్సీ కాదని నువ్వే అన్నావు కదా. మాల కాదు, మాదిగ కాదు, ఎస్సీ కాదని కూడా నువ్వే చెప్పావు కదా. మరి ఎస్సీ కాని వ్యక్తికి వాళ్ళ బిడ్డకు నువ్వెట్లా టికెట్ ఇప్పించావు? మళ్ళా నేనే రప్పించుకొని ఇప్పించాను నువ్వే అన్నావు కదా. అంతకుముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధం కదా. అంటే ఇక్కడ మా వాళ్ళు ఎవరున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మాటకు ఆ మాట. 3లో 4లో 1 మాలలకు రాదలుచుకుంటే దానికి అర్హుడు మా అద్దంకి దయాకరే, మాలల ప్రతినిధిగా మా అద్దంకి దయాకరే. నేను బయటుండి చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా చెప్తున్నా, వెంకటస్వామి కుటుంబం అర్హత కాదు మీ తీర్మానం ప్రకారం, మల్లు కుటుంబం అర్హత కాదు మీ తీర్మానం ప్రకారం. అదే సమయంలో ఇక్కడ బీజేపీలో పోటీ చేసి ఇక్కడ వచ్చిన ఆయన అర్హుడు కాదు. ఒకటి ఇవ్వదలుచుకుంటే ఎంపీ దలుచుకున్నా, ఎమ్మెల్యే దలుచుకుంటా అద్దంకి దయాకర్ అర్హుడు. ఇకపోతే మా పొట్టగొట్టిండ్రు. మీ తీర్మానాన్ని మీరు ఉల్లంఘించడం ద్వారా మా అవకాశాలు మాకు అందకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అతనే, ముఖ్యమంత్రి అతనే టిక్కెట్ ఇవ్వడంలో ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల వాళ్ళతో కుమ్మక్కయ్యండు కాబట్టినే బోధ్పూర్ తీర్మానాన్ని ఉల్లంఘించి వాళ్ళకి టిక్కెట్లు ఇప్పించిండు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీర్మానానికి విరుద్ధంగా. మా అన్న అన్నాడు కదా, మా వారి హక్కులను హరిస్తున్నారనడానికి కేసీఆర్ మంత్రివర్గమే నిరసనమన్నారు ఆయన. దళిత వర్గ ముసుగులో కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి అనుభవిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి కడియం ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో తేల్చాలని డిమాండ్ చేశారు రేవంత్. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మాదిగ గాని, ఒక్క మాల గాని, మహిళ గాని లేకపోవడం అనేది దురదృష్టకరం. దీనికి సంబంధించి ఈ రోజు మా నాయకుడు, మా పొలిట్ బ్యూరో సభ్యుడు
మోత్పల్లి నరసింహులు గారు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నాడు. తెలంగాణ జిల్లాల నుంచి చాలా మంది ఈ మాదిగ మాల మహిళలకు మద్దతుగా దీక్షకు మద్దతు పలుకుతున్నారు. అటు మాదిగ కాదు, ఇటు మాల కాదు, అటు ఇటు కానోడు ఈరోజు మా కోటాలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మా కోటాలో పదవులు అనుభవిస్తున్నాడు. కాబట్టి అతన్ని తక్షణమే బర్తరం చేసి ఈ రోజు మాదిగ మాలలకు అవకాశం కల్పించాలని ఏదైతే అంటున్నాడో ఆ అంశం, అదే విధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈ కళ్ళు తాగిన కోతులని ఆయన అన్నాడు. పర్వాలేదు, మీ అన్నగా చెప్తున్నా, ఆయనే అన్నాడు మాల కాదు మాది కాదు, అతను కులం మీద తెలియదు, ఆయన నిర్ధారణ చేసుకోవాలని చెప్పి శీల పరీక్ష నువ్వు నెగ్గుమని చెప్పేశాడు. మరి ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, 4లో 1 మాలలు పోదాల్చుకుంటే మా అద్దంకిస్తే మాకు అభ్యంతరం లేదు. 1 వాళ్ళకి అర్హత కాదు, వాళ్ళ బోధ్పూర్ తీర్మానం ప్రకారం వాళ్ళకు ఈ 3 అర్హులు కాదు, ఆయన అర్హుడే. ఇక మీ అన్నగా 2 మాదిగలుగా అక్కడ బోధ్పూర్ తీర్మానాన్ని ఉల్లంఘించకపోతే మాకు అక్కడ పెద్దపల్లిలో ఎంతోమంది మాదిగ బిడ్డలు ఉన్నారు. పరిశీలన కాడికి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ పరిశీలన కాడికి వెళ్ళింది. యువ నాయకుడిగా ఎదిగిన మా తమ్ముడు పేరుక శ్యామ్ అనే తమ్ముడు పరిశీలన కాడికి వెళ్ళింది. ఆయనకు ఎవరు మాట్లాడేటోళ్ళు లేకపోవడం వల్ల ఒక యువ నాయకుడు అక్కడ వెనుకబడిపోయాడు మాదిగా. ఇంకా ఎంతోమంది పేర్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడ వరంగల్లో మా పొట్టగొట్టకపోతే మా అవకాశాలు మాకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దొంబాటి సాంబయ్య అనే ఈయన నమ్ముకున్ననే రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న ఒక మాదిగ సీనియర్ నాయకుడు ఉన్నాడు. అంతేకాదు సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరిన మా దయాకర్ అక్కడ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఈ కడియం సార్ మీదనే అతి తక్కువతో ఓడిపోయిన మా ఇందిర ఉన్నది. అదే డాక్టర్ పరమేశ్వర్ అనే మా సోదరుడు ఉన్నాడు. చాలామంది ఉన్నారు. ఇంతమందిని కాదని కులం కాని వ్యక్తికి నువ్వే ఇచ్చేసావు. అక్కడ యువ నాయకుడిని కాదని అక్కడ మీ బోధ్పూర్ తీర్మానం ఉల్లంఘించి ఇచ్చావు. ఇక్కడ మా సంపత్, నీకు సంపత్ ఇప్పుడు నువ్వు మాదిగ దగ్గరికి ఓట్లు అడగడం కోసం మా సంపత్ను పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. మాదిగ దగ్గర ఆయనకు ధైర్యంగా మాదిగలు ఓట్లు అడిగే హక్కు లేదు కాబట్టి మా సంపత్ను పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే నీ పక్కన కూర్చుని పెట్టుకొని మాట్లాడి ఓ మాదిగ నా పక్కన చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. మరి నీ పక్కన కూర్చోవడానికి అర్హుడే అన్నప్పుడు పార్లమెంట్కి ఎందుకు అర్హుడు కాకుండా పోయిండు టిక్కెట్కు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా సీనియర్ నాయకుల్లో మా మోత్పల్లి నరసింహులు అన్న తర్వాత ఎదుగుతున్న లీడర్లో, కాంగ్రెస్ పార్టీలో మాదిగల నుంచి ఎదుగుతున్న లీడర్లో సంపత్ కుమార్ పేరే అందరికీ తెలుసు కదా. మరి సంపత్ కుమార్ ఎందుకు అర్హుడు కాకుండా పోయిందో? ఆయన సొంత జిల్లా 180% ఎస్సీలో మాదిగలు ఉన్న జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఊరున్నది, ఆయన ఓటు ఉన్నది. ముఖ్యమంత్రి ఓటు కూడా అదే జిల్లాలో ఉన్నది. మరి స్థానికుడు కానీ జనాభా లేని మరి బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధంగా నువ్వు మల్లు రవికి ఎట్లా టికెట్ ఇప్పించావు? స్థానికుడు కాదు, అదే సమయంలో అక్కడ జనాభా లేదు. మరొక వైపు బోధ్పూర్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే ఓటు. మరి ఆయనకి ఎందుకు ఇప్పించలేదు? సంపత్ కుమార్కు ఎందుకు ఇప్పించలేకపోయావు? ఇక్కడ నాకు అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న యువ నాయకులు, అదే సమయంలో వాయిస్ ఉన్న యువ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్కు పెడుతున్నాడు అనడానికి ఇదంతా సాక్ష్యం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఒక అద్దంకి దయాకర్కు అంతో ఇంతో సమాజంలో ఒక పేరున్నది, ఆయనకు వాయిస్ ఉన్నది. కాబట్టి ఆ వాయిస్ ఉన్న ప్రతినిధి రావద్దని చెప్పే ఆయనకు చెక్కు పెట్టడం జరుగుతుంది. ఆయనకు చెక్కు పెట్టడానికి కారణం ఏంది? ఒకనాడు మునుగోడు సభలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే అప్పుడు కోమటిరెడ్డి గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్య చేసినట్టుగా అందరికీ తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు అవకాశం రాకుండా చేయడంలో కొంతమంది పాత్ర ఉన్నది. వాళ్ళతో నువ్వు కుమ్మక్కయ్యను. నేను అంటున్నా, ఒకే మాట జారిండేమో మా అద్దంకి దయాకర్ అనే మా మాల తమ్ముడు ఒకే మాట జారిండేమో కోమటిరెడ్డి మీద. కానీ కోమటిరెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే? రాజగోపాల్ రెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే? ఎన్ని రకాలుగా ఒకరినొకరు అవమానించి మాట్లాడలే? మీరు 100 మాటలు తిట్టుకున్నారు. మీరు కలిసి పని చేసుకుంటారు, మీరు మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఒక మాట అన్నాడనే పేరుతో ఆయన రాజకీయంగా ఎక్కడ ముందుకు రాకుండా చేస్తుండ్రు వాయిస్ ఉన్నోడిని. ఇప్పుడు మా కులం నుంచి కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు ఎదుగుతున్న వాళ్ళలో మా సంపత్ అసెంబ్లీలో ఓడిపోయిండు. మరి అసెంబ్లీలో ఓడిపోయిన మరి జీవన్ రెడ్డి గారికి
జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డి గారికి మరి నిజామాబాద్ టికెట్ ఇచ్చారు కదా, మరి అలంపూర్లో ఓడిపోయిన మా సంపత్ కుమార్కు ఎందుకు ఆయన సొంత నియోజకవర్గంలో మరి టికెట్ ఇవ్వలేదు? అంటే మాదిగల ప్రతినిధిగా భవిష్యత్తులో ఎదిగితే వీళ్ళకు కంటగింపుగా మారుతాడని చెప్పే ఆయనకు రాకుండా చేశాడు. ఇగో మీ అన్నగా మా గిరిజన వర్గానికి సంబంధించిన తమ్ముడు ఎవరు? బెల్లయ్య నాయకు. మా గిరిజన వర్గానికి సంబంధించిన తమ్ముడు ఎవరు? మా బెల్లయ్య నాయకు. ఇగో మీ అందరికీ తెలుసు బెల్లయ్య నాయకు చరిత్ర. ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత బలమైన ఉద్యమం నిర్మించడంలో లంబడ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి మా తండాలో మహారాజ్యం 500 ఉన్న తండాలన్నిటిని పంచాయతీలు చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఒక బలమైన ఉద్యమం నిర్మించి లంబడ ప్రజల గుండె చప్పుడుగా మారింది ఎవరన్నా ఉంటే బెల్లయ్య. అందరికీ తెలిసే విషయమే. ఇవాళ పంచాయతీలు కూడా తండాలు కూడా పంచాయతీలు అయిపోయినాయి, ఆయన డిమాండ్ మేరకు అయిపోయినాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప పాత్ర పోషించాడు. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే పాదయాత్ర మొదలైన కానుంచి ఏది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో పూర్తి స్థాయిలో పాల్గొన్నది ఎవరని ఉంటే మా బెల్లయ్య నాయక్ అనే మా లంబడ మా గిరిజన మా తమ్ముడే ఉద్యమ స్ఫూర్తినోడు. ఆయన వాయిస్ ఉన్నది మీరు చూడండి. మా ఎస్సీల తరపున ఇద్దరు పాల్గొంటుంటారు ప్రతి సందర్భంలో, సంపత్ కుమార్ అండ్ మా దహేకర్. ఇప్పుడు వాళ్ళని మాత్రం తొక్కిపెట్టేశారు. మా ఎస్సీల తరపున టీవీ చర్చల్లో పాల్గొంటున్న వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా బెల్లయ్య నాయకు. మరి బెల్లయ్య నాయకు రాహుల్ గాంధీ గారితో అంత యాత్ర చేసిండు, ప్రతినిధిగా ఉన్నాడు, రోజు వాయిస్ ఇస్తాడు కదా. బెల్లయ్య నాయకు తన సొంత నియోజకవర్గంలో టికెట్ రాకుండా అడ్డుకున్నది వీళ్ళే. ఇవాళ పార్లమెంటుకు పోకుండా టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నది వీళ్ళే. అంతే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ దగ్గర గులాంగిరి చేసే వాళ్ళని మాత్రమే ఏరుకొని అణగారిన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అణగారిన వర్గాల పక్షాన మాట్లాడే నాయకత్వాన్ని ఎదగకుండా చేయడంలో ఈ పాత్ర ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు సంపత్తును పక్కన పెట్టుకున్నాడు. మాదిగల ఓట్లు కావాలి, ఎస్టీల లంబడ ఓట్లు కావాలి కాబట్టి ఇగో ఇక్కడ బెల్లయ్య నాయకుని పక్కన పెట్టుకున్నాడు. మరి మాదిగల ఓట్లు కావాలనుకున్న ఇతను మరి మాదిగలకి అన్యాయం చేసినప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు ఎట్లేస్తారు? అసలు మా సంపత్ కుమార్ ఓట్లు వేయమని ఎట్లా అడుగుతాడు? ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలకు ఈ అన్యాయం జరిగిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. మా అన్న చెప్పినట్టుగానే, మా మోత్పల్లి నరసింహన్ చెప్పినట్టుగానే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను మా అన్న చూశాడు, మేము కూడా చూసాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన 94లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే చాలా పెద్ద మనిషి. ఆయన అంతో ఎంతో మాదిగలకు చాలా మేలు చేసే పాత్రే పోషించాడు అన్న. అక్కడ కర్నూలులో కానీ అక్కడ కానీ ఆయన చరిత్ర చూస్తే మాదిగలను ప్రోత్సహించే పాత్ర చూశాడు. తర్వాత ఎవరు ముఖ్యమంత్రులైన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంత అన్యాయం జరగలే. రాజశేఖర్ కాలం వరకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా ఇంత అన్యాయం జరిగిన చరిత్ర మాకు లేదు. కానీ రేవంత్ రెడ్డి గారే మాదిగలకు పూర్తిగా అన్యాయం చేసే చరిత్ర మూట కట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆయన రాజకీయ మూల్యం చెల్లించే రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయం కూడా మేము స్పష్టంగా పేర్కొంటూ ఈ దిశగా మేము స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే మా అన్న సమక్షంలోనే, అన్న ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచే మాదిగల వాయిస్ వినిపిస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో నుంచే మాదిగల వాయిస్ వినిపిస్తున్నారు. ఖచ్చితంగా అందరం కలిసి మాదిగలకు జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని ఎదుర్కొనే దిశగా అందరం కలిసి ఏకకాలంలో ఒకే తాటిని నిలబడి మనం గొంతిప్పాల్సిన అవసరం, మన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ మా అన్న పర్మిషన్తో, మా అన్న ఆమోదంతో ఖచ్చితంగా ఒకరోజు తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కనుక. ఇగో కాంగ్రెస్ పార్టీ 1 ఇవ్వలే 4లో, బీజేపీ 3 ఇచ్చింది, 2 పార్లమెంట్ ఇచ్చింది, 1 అసెంబ్లీ ఇచ్చింది. ఎంత కాదనుకున్నా బీఆర్ఎస్ నుంచి ఒక 2 వచ్చినాయి, బీఆర్ఎస్ నుంచి 2 వచ్చినాయి. అంటే బీజేపీ 3 ఇచ్చింది, బీఆర్ఎస్ 2 ఇచ్చింది, కాంగ్రెస్ 1 ఇవ్వలే. కాబట్టి మాదిగల నిరసన ఎవరి మీదకి పోతుంది? మాదిగల నిరసన ఎవరి మీద ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మీదనే మా మాదిగల నిరసన ఉండాలి. కాబట్టి కాంగ్రెస్లో ఉండబడే మాదిగలు తమ నిరసన వ్యక్తం చేయడం కోసం ముందుకు రావాలి. అది కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మాదిగల పక్షాన మాట్లాడుతున్న మరి నరసింహులు అన్న మాటకు విలువనివ్వాల్సిన బాధ్యత, కాంగ్రెస్ పార్టీలో ఉండి తమ జాతి పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్న నరసింహులు అన్న మాటకు విలువనివ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఉన్నది. అదే సమయంలో మాదిగ జాతి యావత్తుకు ఉన్నదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ అన్న
ఒక్కరోజు కనీసం రేపో ఎల్లుండో హవులు ఎల్లుండో ఇవాళ 29, 30, 1, 2, 3 ఈ 4 రోజుల పాటు మన వాయిస్ను జనంలోకి తీసుకెళ్ళి ఒక్కరోజు మీ సమక్షంలో మేము కూర్చుంటాం. మీరు ఒకరోజు దీక్ష చేశారు, అందరం కలిసి మాదిగల ఆవేదనకు సంబంధించిన ఒక దీక్ష, మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి దీక్ష, మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి దీక్ష, మాదిగల ఉనికిని కాపాడుకోవడానికి దీక్ష ఒకరోజు 4వ తారీఖు నాడు అది ఇంద్ర పార్కులో కానీ లేదా పర్మిషన్ వస్తే అంబేద్కర్ కేంద్రంలో కానీ లేదా బాబు జగజీవన్ సెంటర్లో కానీ ఒక్కరోజు సామూహిక దీక్ష, ఒక సామూహిక ధర్నా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా, రేవంత్ రెడ్డి గారు మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా ఒక్కరోజు దీక్ష మీ సమక్షంలోనే. ఎందుకంటే మేము చేస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం కాబట్టి చేస్తుంది అంటారు, కానీ మీ మాటకే ఇప్పుడు జాతికి విలువనిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు దీన్ని సహించడు అని చెప్పి జాతి అంతా మీ వైపు చూస్తుంది కనుక మీ ఆధ్వర్యంలోనే మీ మార్గనిర్దేశంలోనే మీ పక్కన కూర్చోవడానికి మేమందరం వస్తామన్నా. దయచేసి మన ఆవేదనను మరొక్క రోజు అది ధర్నా రూపమైన కావచ్చు, దీక్ష రూపమైన కావచ్చు, మీకు ఓపిక ఉంటే ఒక 5-6 గంటల పాటు దీక్ష లేకపోతే ధర్నా చేద్దాం. ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం కనుక. మొన్న ఒకరోజు దీక్ష చేసి మీరు కొంత అనారోగ్య పాలైంది అనే విషయంతో మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీకు ఇప్పటికే కొన్ని అనారోగ్య సమస్యలు ఇదని బీపీ అని షుగర్ అని ఇంకోటని ఉన్నది కాబట్టి మీకు ఓపిక చేసుకుంటే 4వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో ఒక ధర్నా అయినా ఒక దీక్ష అయినా జాతి యావత్తును పిలుద్దాం. అంతేకాదు తెలంగాణలో ఉండబడే 119 నియోజకవర్గాల మాదిగలు పిలుద్దాం, అన్ని పార్టీల మాదిగలను ఆహ్వానిద్దాం. ఎవరు వస్తారో ఎవరు రారు, జాతి మీద ప్రేమ ఎవరున్నది ఎవరికి లేదో తేలిపోతుంది. అప్పటి వరకు మీ డైరెక్షన్లోనే మేము నడుస్తాం. మీరు మాకంటే ముందు పెద్దలు, వాళ్ళ జాతి పక్షాన ఎంఆర్పిఎస్ ఉద్యమం నడపవచ్చు, కానీ జాతి గొంతుగా ఎంఆర్పిఎస్ రాకముందు మీరే జాతి గొంతుకగా ఎంఆర్పిఎస్ ఎదిగేటప్పుడు మీరే మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ ఎంఆర్పిఎస్కి విలువ గౌరవం దక్కింది అంటే, సమాజంలో ఒక మాదిగలకు విలువ దక్కిందంటే పైకి కనిపించేది ఎంఆర్పిఎస్ కావచ్చు, కానీ మమ్మల్ని ప్రోత్సహించింది మమ్మల్ని నడిపించింది మీరే కనుక మీ మార్గనిర్దేశంలోనే మేము నడవడానికి అవకాశం ఉన్నది. ఏదేమైనా మాదిగల ఆవేదనను మాత్రం ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అవసరం అంటే మీరు అన్నట్టుగానే ఒకరోజు మీ ఆధ్వర్యంలో దీక్ష చేసి మీ ఆధ్వర్యంలోనే ధర్నా చేసి 4వ తారీఖు నాడు అవసరం అంటే తెల్లారి నుంచో తెల్లారి నుంచో ఈ 17 నియోజకవర్గాల్లో కలిసి వచ్చి అందరితో మీతోటే మేము నడుస్తాం. ఇంకా కలిసి వచ్చే అన్ని పార్టీల మన మాదిగ లీడర్లని లేదా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆవేదన ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చి ఈ 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా మనం యాత్ర చేయగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. అది సరి చేసుకుంటుందా లేదా రాజకీయ మూల్యం చెల్లించుకోవాలని సిద్ధపడుతుందా తేల్చుకోవడానికి మాదిగ జాతి మాత్రం యుద్ధ భూమిలో ఉండాల్సిన అవసరం ఉన్నదన్న. ఆ యుద్ధ భూమిలో మీ నాయకత్వంలోనే మీ ఆధ్వర్యంలోనే మేము కలిసి పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ 4వ తారీఖు నాడు పాత్రికా మిత్రులారా మా అన్న ఆమోదంతో మాట్లాడుతున్నా, మా అన్న డైరెక్షన్లో మేము వెళ్తాం. ఎందుకంటే మేము ఎంత పిలుపునిచ్చినా మా అందరికి పెద్దలు మాకు నరసింహులు అనే కాబట్టి నరసింహులు అన్న డైరెక్షన్లో నరసింహులు అన్న ఆదేశాల మేరకే 4వ తారీఖు నాడు ఒక ధర్నాకు పిలుపునిస్తాం. 119 నియోజకవర్గాల నుంచి మాదిగలందరూ ఆ రోజు తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాదిగల ఆవేదన గుండె చప్పుడుగా మార్చాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా రావాల్సిందిగా నేను కోరుతూ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాదిగలకే కాదు బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నాడు. రేపు రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. ఇవాళ 17 నియోజకవర్గాల్లో బీసీల జనాభా పరంగా 9 రావాలి, 8 రావాలి, వాళ్ళకు 2కు పరిమితం చేసి తన సొంత సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు 7 టికెట్లు తెచ్చుకున్నాడు. అంటే రిజర్వేషన్లు అంటే మాదిగలు గారు ఇతరులు మాలలతో పాటు, జనరల్ అంటే రెడ్డి తప్ప ఇంకెవరు లేరన్నట్టుగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. బహుశా ఇక ఆయన ఎస్సీలో ఏ వర్గాలకు టికెట్లు ఇప్పించుకున్నాడో వాళ్ళ ఓట్లే వేసుకుంటాడేమో, మాదిగల ఓట్లు అవసరం లేదేమో. అట్లనే రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నాడు కాబట్టి రెడ్డి వాళ్ళ ఓట్లే వాళ్ళకి కావాలేమో, బీసీల ఓట్లు అవసరం లేదేమో, ఆయనే తేల్చుకుంటాడు. బీసీ సమాజం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి పాలన మీద తిరుగుబాటుకు సిద్ధపడాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ 4వ తారీఖు నాడు మహాధర్నా లేదా దీక్ష, 7వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ తెలంగాణ మొత్తం మీద సుడిగాలి పర్యటన, మాదిగల ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర పేరుతో సుడిగాలి పర్యటనకు సిద్ధపడతామనే విషయం కూడా అది మా అన్న నాయకత్వంలో మేము ముందుకెళ్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.